వీడియోకి గ్లామర్ ఉండాలంటే డిస్క్లైమర్ వేయాలి. అంటే ఎస్. ఆగండి ఆగండి మా బ్రోస్, మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒకే ఒకటి, చిన్న లైక్ చేస్తారని ఆశిస్తున్నా. చా, ఈ ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఎప్పుడో మా పైన పడిసొస్తూ ఉంటారు. 2016లోనూ అట్లే చేస్తే ఈ టైము అట్లే చేసినట్లుంటారు. వాళ్ళు కనుక ఓడిపోయింటే ఈజీగా టాప్ 2కి పోయిందేమో. ఇప్పుడు చూడు ఏమైందో. నెక్స్ట్ మ్యాచ్ లక్నోతో పక్కా గెలవాలి, అట్లాగే మిగిలిన టీంలు అన్నీ ఓడిపోవాలి. ఆ లక్నో వాళ్ళు చూస్తే గుజరాత్ను ఓడిచ్చి వస్తూ ఉంటారు. ఏమైతుందో ఏమో. ఇన్ని మ్యాచ్లు గెలిచిన మా పరిస్థితి ఇట్లుంది. పాపం రోహిత్ పరిస్థితి ఏంటో కాల్ చేసి కనుక్కుందాం. ఈ కింగ్ ఒకడు ఎప్పుడు దెయ్యాలు దొడ్డికిపోయే టైంలోనే ఫోన్ చేస్తాడు. ఎత్తుదామా వద్దా, ఎత్తకపోతే ఫీల్ అవుతాడేమో. సరే ఎత్తుదాం. హలో కింగ్ బ్రో, ఏంది ఈ టైంలో ఫోన్ చేస్తున్నావు? టైం చూస్తావా ఎంత అయిందో? 12 అవుతా ఉంది. టైం రోహిత్ పోతా ఉంటే వస్తూ ఉంటుంది, కానీ ఐపీఎల్ కప్ అట్లా కాదే. ఒకసారి జారిందంటే మళ్ళీ దొరకడం చాలా కష్టము. మాలాగా 2016లో మిస్ అయింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒకసారి కూడా దొరకలేదు. ఈసారి పక్క మేము మిస్ చేయము. సరే కానీ మీరైతే ఎట్లో గట్ల క్వాలిఫై అయిపోయిండారే. ఫస్ట్లో చూస్తే వరుస పెట్టి ఓటంలో, తర్వాత చూసే వరుస పెట్టి విక్టరీలు. నాకు తెలిసి మీరైతే ఢిల్లీ వరల్డ్ ప్లేస్లో వచ్చినారు. పాపం వాళ్ళు ఫస్ట్లో ఎన్ని మ్యాచ్లు వరుస పెట్టి గెలిచిరి, మీరైతే అన్ని మ్యాచ్లు వరుస పెట్టి ఓడిపోతురి. తర్వాత చూస్తే రివర్సు, మీరు వరుసగా గెలిచిరి, వాళ్ళు వరుసగా ఓడిపోతురి. వాళ్ళ ప్లేస్ని అయితే కబ్జా చేసేసిరి లాస్ట్కి. ఆ ఢిల్లీ టీం కాళ్ళకి పూలేసి మొక్కన తప్పులేదంట. వాళ్ళనైతే అందరూ బాగా వాడుకుంటారు. పాపం ప్లే ఆఫ్స్ కూడా రాకుండా పోయిసిరి. ఆ ఢిల్లీ వాళ్ళు గుజరాత్తో ఓడిపోయినప్పుడు వరుస పెట్టి 3 టీంలు క్వాలిఫై అయిపోతుంది. తర్వాత మా టీంతో ఆడరి, అప్పుడు ఓడిసిమి, అప్పుడు మేము క్వాలిఫై అయిపోతుంది. వాళ్ళ ధర్మాన 3 కాదు 4 మంది టీంలు క్వాలిఫై అయిపోతుంది. ఏంటి మనకు కాల్ చేస్తా ఉన్నాడు? 2023 వరల్డ్ కప్ తర్వాత ఈడికి నాకు మాటలు లేవు కదా, సిగ్గు లేకుండా మళ్ళీ ఫోన్ చేస్తా ఉన్నాడు. సరే ఇద్దాం, ఏం చెప్తాడో ఇందాం. హలో ఎడ్డు, నీకు నాకు కటీఫ్ కదా, మళ్ళీ నాకే కాల్ చేయండి. ఏంది మ్యాటరు? నాకు తెలియదు విరాట్ బ్రో, మీ ఓని నువ్వే ఒప్పించాలా. చాలా దినాల నుంచి కాల్ చేస్తా ఉంటే కాల్ కట్ చేస్తా ఉన్నాడు, అట్లాగే మెసేజ్లు పెడతా ఉంటే చూసి రిప్లై ఇస్తలేదు. నువ్వే ఏదో ఆడికి కనుక్కో, లేకపోతే కాన్ఫిడెన్స్ అన్నా కలుపు, నేనే మాట్లాడతా. ఎప్పుడైనా కానీ ఫిట్టింగ్లు పెట్టేదంటే జోక్యం చేసుకోవాలా, కానీ పర్సనల్ విషయాల్లో మాత్రం జోక్యం చేసుకోకూడదు. మీరు చూసుకోండి, నాకెందుకు. సరే నువ్వు అడుగుతా ఉండవు కదా, కాన్ఫిడెన్స్ కలుగుతా, నువ్వే మాట్లాడుకో. సరే కలుపు, ఈరోజు ఏదో ఒకటి తేలిపోవాలి. అరే ఏంది విరాట్ బ్రో, ఇప్పుడే కదా కాల్ కట్ చేసింది, మళ్ళీ ఫోన్ చేసిందావేంది? ఏంది నసా? ఏంది రోహిత్ ఇది, నన్ను అవాయిడ్ చేస్తున్నావా? ఈ వన్ సైడ్ లవర్ గురించి నీకేం తెలుసు? ఈ హెడ్ అంటే అసలు నువ్వేమనుకుంటున్నావు? పుట్టినప్పుడు ఫస్ట్ బయట వచ్చేది హెడ్ మాస్టర్లో ఫస్ట్ పదం హెడ్. మనకి ఎప్పుడు వచ్చే నొప్పి హెడ్ఏకు, దాంట్లో ఫస్ట్ పదము హెడ్. ఎక్కడ చూసినా హెడ్. అట్లాంటి హెడ్ను పట్టుకొని అవాయిడ్ చేస్తావా? ఎంత ధైర్యం రోహిత్ నీకు? నువ్వు ఫస్ట్ కాల్ కట్ చేయకపోతే నీ మొండంపై ఉండదు హెడ్. మళ్ళీ ఇంకొకసారి కనుక కాల్ చేసినావంటే ముఖంపై మింగుతా కోడి గుడ్డు. ఎట్లా ఆర్సీబీ ఆడేది ఇంక ఎలిమినేటరే. నెక్స్ట్ ఇంక మనం ఫైనల్ ఆడేది ఎవరితో? గుజరాత్తోనే కదా. ఫోన్ చేద్దాం గిల్లుగానికి. ఎర్రి పూపులంతా ఒక్క ఈ చోటే చేరారేలా. ఏంటి అయ్యర్ బ్రో, పంజాబ్ ప్లే ఆఫ్స్ ముఖం చూసే 10-15 ఏళ్ళు అవుతా ఉంది. నువ్వైతే వచ్చిన ఫస్ట్ సీజనే చూపించేసివే. అయినా మీరు ఎంత బాగా ఆడినా లాస్ట్ లో ఎక్కాల్సింది అస్సాం ట్రైనేగా. చూస్తే కదా మా వాళ్ళు ఎంత ఫామ్ లో ఉండరు. నేను సుదర్శను బట్లరు తాల్చుకుంటే ఈజీగా 200 చూపేస్తాము. చూస్తే బాగా చూస్తే ఆ లక్నో మ్యాచ్ లో బాగా చూస్తే 230 కొట్టేపాటికి మీ ఓళ్ళ వల్ల అస్సలు అవ్వలేదు. 3 చేతులు ఎత్తేస్తే డొల్ల టీము. కానీ మా టీం మీ లెక్క కాదు, అందరూ ఆడతారు. మీలాగా 3 ఆడరు, టీమే ఆడుతుంది. మ్యాచ్లో టీం మొత్తం గెలుస్తాము. చూసుకో, ఫైనల్ గెలిచి కప్పు కొడతాము. వాషింగ్ పౌడర్ నిర్మా, ఇదేమ్రా నా కర్మ.
మీరు ఎన్నన్నా అనుకోండి, ఏమన్నా చెప్పుకోండి, లాస్ట్లో ఫైనల్ ఆడేది మేమే. ఒకసారి ప్లే ఆఫ్స్లోకి ఎంటర్ అయిపోతామా, కప్పు రాసి పెట్టుకోండి మాదే. జై అంబానీ మామ, జై జై అంబానీ మామ, కప్పుతో వస్తా అంబానీ మామ. ఓకే, అది ఫ్రెండ్స్ వీడియో. ఈ వీడియో పార్ట్ 2 కావాలంటే కామెంట్ సెక్షన్లో పార్ట్ 2 అని కామెంట్ చేయండి. అట్లాగే ఎలిమినేటర్ ఎవరు ఆడతారో, క్వాలిఫైర్ 1 ఎవరు ఆడతారో మీ ఒపీనియన్ అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.